హే గైస్, ఎలా ఉన్నారు? 2.3 మిలియన్ల జనాభా ఉన్న ఇస్ఫహాన్ సిటీలో ఒక్కసారిగా మంటలు. ఆ మంటలు కొన్ని కిలోమీటర్స్ అవతల ఉన్న వాళ్ళకు కూడా కనిపించాయి. అండ్ ఆ మంటలు ఏదో ఫైర్ యాక్సిడెంట్ వల్ల వచ్చినవి కాదు, అమెరికా ఇంకా ఇజ్రాయెల్ కలిసి చేసిన ఎయిర్ అటాక్స్ వల్ల వచ్చిన మంటలు. 21st సెంచరీలోనే మోస్ట్ కాన్సన్ట్రేటెడ్ ఎయిర్ అటాక్స్ని ఇరాన్ మీద చేశాయి అమెరికా ఇంకా ఇజ్రాయెల్. అండ్ ఆఫ్ కోర్స్ ఇరాన్ సైలెంట్గా ఉండలేదు. సో కౌంటర్గా ఇరాన్ ఏం చేసింది? ఈ వార్లో రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ ఏంటి? సీజ్ ఫైర్ టాక్స్ ఎందుకు కొలాప్స్ అయ్యాయి? వార్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది? లెట్స్ ఫైండ్ అవుట్. లెట్స్ స్టార్ట్ విత్ ది బిగ్గెస్ట్ అటాక్. ఎస్, ఈ వార్లో యాజ్ ఆఫ్ నౌ ఇదే బిగ్గెస్ట్ అటాక్. 2026 మార్చ్ 30th నైట్ ఏన్షియంట్ పర్షియన్ సిటీగా పిలువబడే ఇస్ఫహాన్ని యుఎస్ ఇంకా ఇజ్రాయెల్ అటాక్ చేశాయి. 2.3 మిలియన్ల జనాభా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. ఇస్ఫహాన్ లో ఉన్న బాదర్ మిలిటరీ అండ్ ఆ ఎయిర్పోర్ట్ కి సరౌండింగ్స్ లో ఉన్న మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అమెరికా ఇంకా ఇజ్రాయెల్ అటాక్స్ చేశాయి. వీటిని అటాక్స్ అనటం కంటే ఇంటెన్స్ అసాల్ట్స్ అనొచ్చు. ఆ రేంజ్ లో విధ్వంసం జరిగింది. అయితే యుఎస్ ఇంకా ఇజ్రాయెల్ ఇస్ఫహాన్ ని టార్గెట్ చేయడానికి కారణం జస్ట్ అక్కడున్న మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు. ఇస్ఫహాన్ ఈజ్ నాట్ జస్ట్ ఏ సిటీ, ఇది ఇరాన్ కి ఒక న్యూక్లియర్ హార్ట్ ల్యాండ్ లాంటిది. అందుకే ఈ వార్ లోనే ఇది బిగ్గెస్ట్ అటాక్ అని స్టార్టింగ్ లో చెప్పాను. ఇస్ఫహాన్ లో ఉన్న న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్ లో యురేనియం ని ప్రాసెస్ చేస్తారు. అండ్ ఇరాన్ కి మోస్ట్ ఇంపార్టెంట్ అయిన రీసెర్చ్ రియాక్టర్స్ కూడా ఈ సెంటర్ లోనే ఉన్నాయి. ఈ సెంటర్ ని ధ్వంసం చేయడానికి యుఎస్ తన మోస్ట్ పవర్ఫుల్ బంక్ బస్టర్స్ ని యూజ్ చేస్తుంది. ఈ బంక్ బస్టర్స్ ని అండర్ గ్రౌండ్ అటాక్స్ కోసం స్పెషల్ గా తయారు చేస్తారనమాట. లాస్ట్ ఇయర్ కూడా అమెరికా ఇలాంటి వాటిని ఇరాన్ మీద యూజ్ చేసింది. దాని గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కానీ ఈసారి ఏకంగా 2000 పౌండ్స్ బంక్ బస్టర్ బాంబ్స్ తో ఇరాన్ న్యూక్లియర్ హబ్ మీద దాడి చేసింది. దీన్ని బిగ్గెస్ట్ అటాక్ అని కాస్త ఎక్కువ చేసి చెప్తున్నా అనుకుంటారేమో. ఒక్కసారి ఈ అటాక్ కి సంబంధించిన నెంబర్స్ చెప్తాను చూడండి. ఈ అటాక్ 24 అవర్స్ పాటు జరిగింది. ఈ 24 అవర్స్ లో ఇజ్రాయెల్ 170 టార్గెట్స్ ని అటాక్ చేస్తుంది విత్ 400 మ్యూనిషన్స్. ఇవి జస్ట్ ఇజ్రాయెల్ చేసిన అటాక్స్. అమెరికా చేసిన అటాక్స్ ఎన్నో యాజ్ ఆఫ్ నో ఇంకా నెంబర్స్ బయటికి రాలేదు. అంతేకాదు, ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియకుండా ఇరాన్ దాచిపెట్టిన ఒక అన్నోన్ న్యూక్లియర్ ఫెసిలిటీ మీద కూడా అటాక్ చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చెప్తున్నాయి. IDF has claimed recently that they have targeted a new facility as well. ఒక్కసారి ఆలోచించండి, ఎవరికీ తెలియని న్యూక్లియర్ ఫెసిలిటీని కూడా అటాక్ చేశారంటే ఈ అటాక్ ఎంత సీరియస్ అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ ఒక డెడ్ లైన్ సెట్ చేసి ఆ డెడ్ లైన్ పూర్తయ్యే వరకు ఇరాన్ లో ఉన్న ఎనర్జీ సోర్సెస్ మీద అటాక్ చేయను అన్నాడు. కానీ ఇజ్రాయెల్ ఏమో ఎవరికీ తెలియని ఇరానియన్ న్యూక్లియర్ సైట్స్ ని టార్గెట్ చేస్తుంది. సో ఈ వార్ క్లారిటీ వైపు వెళ్ళట్లేదు, క్లియర్ డిస్ట్రక్షన్ వైపు వెళ్తుంది. యుద్ధం 30 రోజుల నుంచి జరుగుతుంది. 24 అవర్స్ ఏదో ఒక అటాక్ రెండు వైపుల నుంచి జరుగుతుంది. కానీ ఈ పర్టికులర్ అటాక్ మొత్తం ప్రపంచ దేశాలని టెన్షన్ లో పడేస్తుంది. ఎందుకు? మార్చి 27న ఇజ్రాయెల్ ఫోర్సెస్ ఇరాన్ లోని అరాక్ సిటీలో ఉన్న కోందాబ్ హెవీ వాటర్ కాంప్లెక్స్ మీద స్ట్రైక్స్ చేశాయి. ఈ హెవీ వాటర్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఇరాన్ ప్లూటోనియం తో కుస్తీలు పడుతూ ఉంటుంది. ఈ ఫెసిలిటీలో ఉన్న రియాక్టర్ ద్వారా వెపన్స్ గ్రేడ్ ప్లూటోనియం ని తయారు చేయాలని ఇరాన్ చాలా కాలం నుంచి ట్రై చేస్తుంది. ఇరాన్ కి ఇదే కీ ప్లూటోనియం ప్రొడక్షన్ సైట్ అని ఇజ్రాయెల్ పసిగట్టి అటాక్ చేస్తుంది. మార్చి 29న IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఈ అటాక్స్ గురించి మాట్లాడిందనమాట. ఈ IAEA అనేది యునైటెడ్ నేషన్స్ లో ఒక పార్ట్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే యునైటెడ్ నేషన్స్ కి ఒక న్యూక్లియర్ వాచ్ డాగ్ లాంటిది అనమాట. ప్రపంచంలో న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతున్నా వాటి మీద ఒక కన్నేసి ఉంచుతుంది. ఈ వార్ ఇంపాక్ట్ వల్ల చాలా మంది ఫైనాన్షియల్ గా డిస్టర్బ్ అయ్యారు. అందుకే ఈ రోజుల్లో ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసమే మీకు ఒక అమేజింగ్ యాప్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. అదే మార్కెట్ విల్ఫ్ అనమాట. ఇది SCBA రిజిస్టర్డ్ యాప్ అండ్ ఇండియాలో ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా మీరు ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. వీళ్ళ దగ్గర ఉండే టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మిమ్మల్ని పర్సనల్ గా గైడ్ చేస్తారు. దీన్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ పిన్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. ఇక్కడ ఫాలో ట్రెండ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ మీరు రియల్ టైమ్ ట్రేడ్స్ చూడొచ్చు అనమాట. ఆల్రెడీ కొందరు లాభాలు పొందారు. మీరు కూడా ఒక క్లిక్ తో వారిని ఫాలో అవ్వచ్చు. ఇక్కడ మీరు చాలా తక్కువ అమౌంట్ తోని ట్రేడ్
ట్రేడ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. వేరే యాప్స్లో అయితే దీనికంటే 3 times ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ ఎక్కువ లాస్ వస్తుంది అని మీరు వరీ అయితే దానికి ఒక సొల్యూషన్ కూడా ఉంది. అదే ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఫీచర్ అనమాట. మీ లాస్ అనేది ఒక సర్టెన్ లెవెల్కి రీచ్ అయితే ట్రేడ్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. సో మీరు ఎక్కువ నష్టపోకుండా ఉంటారు. వీళ్ళ బ్రోకరేజ్ కూడా ఇండస్ట్రీలో చాలా లోయెస్ట్ అనమాట. ట్రెండ్కి తగ్గట్టు ప్రాఫిట్ మూవ్ అవుతుంది. స్టాప్ ట్రేడ్ మీద క్లిక్ చేశాను. 1306 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేశాను. జస్ట్ 99 రూపీస్ లైఫ్ టైం ఫీతో ఈ ఫెసిలిటీస్ అన్ని పొందొచ్చు. ఇక్కడ మీరు కమోడిటీస్ లైక్ గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్లు కూడా ఈజీగా ట్రేడ్ చేయొచ్చు అనమాట. ఫ్రమ్ 9 AM to midnight 12 మార్కెట్ వుల్ఫ్ మీకు ఫ్రీ రికమెండేషన్స్ కూడా వస్తుంది. చూడండి, సింగిల్ డేలో 11,850 రూపీస్, ఒక మంత్లో 70,468 రూపీస్, లాస్ట్ ఇయర్లో అయితే 5,03,940 రూపీస్ బుక్ చేశారు. మార్కెట్ వుల్ఫ్ ఈ ప్రాఫిట్ మీద ఎలాంటి కమిషన్ కూడా తీసుకోదు. మార్కెట్ వుల్ఫ్కి ఏంటంటే ఆల్రెడీ 2 మిలియన్కి పైగా డౌన్లోడ్స్ ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇచ్చాను. ఇప్పుడే మార్కెట్ వుల్ఫ్ని చెక్ చేయండి. సో ఈ కోందాబి హెవీ వాటర్ కాంప్లెక్స్ మీద జరిగిన అటాక్స్లో అక్కడున్న ప్రొడక్షన్ ప్లాంట్కి సివియర్ డ్యామేజ్ జరిగిందని, ఆ ప్లాంట్ ఇక ముందు పనిచేయదని IAEA చెప్పిందనమాట. మార్చి 27న ఈ హెవీ వాటర్ కాంప్లెక్స్తో పాటు ఇంకొన్ని ప్లేసెస్లో ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. లైక్ ది యార్డ్ యురేనియం ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్ మీద. ఈ యార్డ్ యురేనియం ప్లాంట్ నుండి ఇరాన్ రా యురేనియంని తవ్వుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కుజిస్తాన్ స్టీల్ ప్లాంట్ మీద అటాక్ జరిగింది. ఇది ఇరాన్ కి ఇండస్ట్రియల్ బ్యాక్ బోన్ లాంటిది. ఆ తర్వాత ది మొబార్కి స్టీల్ కాంప్లెక్స్ ఇన్ ఇస్ఫహాన్. వీటితో పాటు ఇరాన్ లో ఉన్న 2 లార్జెస్ట్ స్టీల్ ఫ్యాక్టరీస్ మీద అటాక్ జరిగినట్లు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ చెప్పాడు. ఈ అటాక్స్ అన్ని ఇరాన్ న్యూక్లియర్ ఎనర్జీ సోర్సెస్ మీద, ఇండస్ట్రియల్ ప్లాంట్స్ మీద జరిగాయి. సో ఈ అటాక్ ప్యాటర్న్ ని చూస్తే మీకు ఏం అర్థం అవుతుంది? రెగ్యులర్ గా జియో పాలిటిక్స్ ని ఫాలో అయ్యే వాళ్ళు అయితే ఈజీగా చెప్పేస్తారు. ఒక పాయింట్ ని 15 minutes సాగదీసి వీడియోస్ అయితే చెప్పలేకపోవచ్చు. బట్ డోంట్ వరీ, మీరు ఒకవేళ ఈ రోజు జియో పాలిటిక్స్ ని చూడటం స్టార్ట్ చేసి ఉంటే మీరు కరెక్ట్ ప్లేస్ కి వచ్చారు. నో డ్రామా, నో ప్రాపగండా, ఓన్లీ ఫ్యాక్ట్స్ అండ్ ట్రూత్. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నా దాన్ని డీటెయిల్డ్ గా మీ ముందుకు తీసుకొని వస్తాను. మీరు చేయాల్సింది ఒకటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇట్స్ ఫ్రీ. ఒకసారి ట్రై చేయండి, పోయేదేముంది, మహా అయితే నాలెడ్జ్ వస్తుంది. సో ఈ అటాక్స్ ని చూస్తే ఏం అర్థం అవుతుందంటే ఇరాన్ న్యూక్లియర్ క్యాపబిలిటీని పూర్తిగా నాశనం చేయాలని ఇజ్రాయెల్ డిసైడ్ అయింది. యాక్చువల్లీ దీంట్లో కొత్తగా ఏం లేదు. గత కొన్ని ఏళ్ల నుంచి ఇజ్రాయెల్ ఇంకా అమెరికా ఇదే ట్రై చేస్తున్నాయి. కానీ వీళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నం మొత్తం ప్రపంచానికి ముప్పు తెచ్చేలా ఉంది. మార్చి 27కి ముందు ఇరాన్లోని బుషర్ న్యూక్లియర్ ప్లాంట్ మీద థర్డ్ టైం అటాక్ జరిగింది. కానీ పెద్దగా డ్యామేజ్ జరగలేదు. కానీ మార్చి 28న ఈ పవర్ ప్లాంట్ ని బిల్డ్ చేసి ఆపరేట్ చేస్తున్న రష్యన్ న్యూక్లియర్ ఏజెన్సీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ బుషర్ పవర్ ప్లాంట్ రోజు రోజుకి పాడైపోతుందంట. దాని మీద ఇలా అటాక్స్ చేస్తూ ఉంటే దాని వల్ల డైరెక్ట్ న్యూక్లియర్ థ్రెట్ ఉందని రష్యన్ న్యూక్లియర్ ఏజెన్సీ చెప్పింది. ఇజ్రాయెల్ ఇష్టం వచ్చినట్లు ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తుంది. కానీ వీటిలో ఎయిర్ రియాక్టర్ కి సంబంధించిన కోర్ కానీ డ్యామేజ్ అయితే మేజర్ రేడియోలాజికల్ ఇన్సిడెంట్ జరిగే ఛాన్స్ ఉంది. సో వార్ డైరెక్ట్ గా న్యూక్లియర్ క్యాటాస్ట్రోఫ్ కి దారి తీస్తుంది. అందుకే వరల్డ్ అంతా పానిక్ అవుతుంది. ఇరాన్ ఫైట్స్ బ్యాక్. అఫ్ కోర్స్ ఇరాన్ ఏమి ఖాళీగా కూర్చొని ఈ అటాక్స్ ని స్వీకరించట్లేదు. ఇరాన్ కూడా ఈ అటాక్స్ కి బదులుస్తుంది. మార్చి 31న US ఎలైస్ అయిన బహ్రెయిన్, UAE, సౌదీ మీద తమ ప్రతాపం చూపించింది ఇరాన్. వీటిలో ఉన్న US మిలిటరీ బేసెస్ మీద అటాక్ చేస్తుంది. తాము అటాక్ చేసిన టైంలో ఈ బేసెస్ లో దాదాపు 200 మంది US సోల్జర్స్ ఉన్నారు అని ఇరాన్ చెప్పింది. అయితే అమెరికా మాత్రం తమ సోల్జర్స్ కి సంబంధించిన క్యాజువాలిటీస్ గురించి నోరు విప్పలేదు, విచ్ ఈస్ సస్పీషియస్. అండ్ మార్చి 29న బాగ్దాద్ లో ఉన్న US ఎంబసీ మీద ఇరాన్ డ్రోన్ అటాక్ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ మీద కూడా కాన్స్టాంట్ గా మిసైల్స్ అటాక్ చేస్తూనే ఉంది. మైండ్ పోయే విషయం ఏంటంటే మార్చి 18న ట్రంప్ లిటరల్ గా ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఖతర్ మీద కానీ అటాక్ చేస్తే ఇరాన్ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ మీద మ్యాసివ్ అటాక్స్ చేస్తాను అని ట్రంప్ అన్నాడు. అయినా కూడా ఇరాన్ 28th మార్చిన ఖతర్ మీద అటాక్ చేస్తుంది. ఇరాన్ డ్రోన్స్ ని ఇంటర్సెప్ట్ చేసినట్లు ఖతర్ డిఫెన్స్ మినిస్ట్రీ కన్ఫర్మ్ చేసింది. మార్చి 30, 2026న US స్టేట్ సెక్రటరీ మార్కో రుబియో ఇచ్చిన స్టేట్మెంట్ వింటే వెన్నులో వణుకు పుడుతుంది. మార్కో ఏం చెప్పాడంటే ఇరాన్కి ఉన్న మిసైల్స్ ని లాంచ్ చేసే ఎబిలిటీని డెస్ట్రాయ్ చేయాలని. ఇది వినడానికి చాలా సింపుల్ గా అనిపించవచ్చు, కానీ ఈ స్టేట్మెంట్ వెనక ఉన్న అసలైన ప్లాన్ వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ స్టేట్మెంట్ లో రూబియో ఈ వార్ లో అమెరికాకున్న 4 మిలిటరీ ఆబ్జెక్టివ్స్ ని పబ్లిక్ గా చెప్పాడు. అవేంటంటే ఇరాన్ ఎయిర్ ఫోర్స్ ని ఎలిమినేట్ చేయడం, అంటే ఇరాన్ ఎయిర్ అటాక్స్ చేయడానికి ఒక్క ఫైటర్ జెట్ కూడా లేకుండా డెస్ట్రాయ్ చేయడం, ఇరాన్స్ నేవల్ క్యాపబిలిటీస్ ని డెస్ట్రాయ్
డిప్లాయ్ చేయటం. సింపుల్గా చెప్పాలంటే ఇరాన్కి సముద్రం నుంచి అటాక్ చేయడానికి ఛాన్స్ లేకుండా అందులో ఉండే అన్ని వార్షిప్స్ని ఆ వాటర్లోనే కలిపేయటం. ఇరాన్ మిసైల్ లాంచ్ ఫెసిలిటీస్ని డిస్మాండిల్ చేయటం అంటే ఇరాన్కి మిసైల్స్ని లాంచ్ చేసే అన్ని ఫెసిలిటీస్ని మొక్కలు చేసి దానికి మిసైల్ అటాక్ చేయడానికి ఎటువంటి ఛాన్స్ లేకుండా చేయటం. అండ్ ఫైనల్గా ఇరాన్కున్న న్యూక్లియర్ క్యాపబిలిటీస్ని ఎలిమినేట్ చేయటం. ఇరాన్ న్యూక్లియర్ సెంటర్స్ని అమెరికా అటాక్ చేస్తే జరిగే డ్యామేజ్ మన ఇమాజినేషన్కి కూడా అందదు. ఒక్కసారి ఆలోచించండి, ఇరాన్కి ఉన్న ఫైటర్ జెట్స్ని, నేవల్ క్యాపబిలిటీస్ని, మిసైల్ లాంచ్ ఫెసిలిటీస్ని, చివరికి న్యూక్లియర్ క్యాపబిలిటీస్ని కూడా డెస్ట్రాయ్ చేస్తే ఏం జరుగుతుంది? ఇది డిఫెన్సివ్ ఆపరేషన్ కాదు, ఇది ఒక కంట్రీని మ్యాప్లో లేకుండా చేయటం. అమెరికా ఇప్పుడు డిప్లాయ్ చేస్తున్న ఫోర్స్ని చూస్తే రూబియో స్టేట్మెంట్లో చెప్పిన టార్గెట్స్ని అమెరికా సీరియస్గానే తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికే యుఎస్ వేల కొద్ది మెరైన్స్ని అండ్ 82nd ఎయిర్బోర్న్ డివిజన్ని ఆ రీజన్లోకి మూవ్ చేస్తున్నట్లు రిపోర్ట్స్ కన్ఫర్మ్ చేస్తున్నాయి. కొన్ని లీక్డ్ డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అమెరికా డిఫెన్స్ డిపార్ట్మెంట్ పెంటగాన్ కార్గ్ ఐలాండ్ అండ్ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ పైన మిలిటరీతో డైరెక్ట్గా అటాక్ చేయడానికి పక్కా స్కెచ్ రెడీ చేస్తుంది. ఒక్కసారి అమెరికా మిలిటరీ ఇరాన్లోకి అడుగు పెట్టిందంటే ఈ యుద్ధం వేరే లెవెల్కి వెళ్తుంది. ఇక్కడ అందరినీ టెన్షన్ పెడుతున్న డేట్ వచ్చేసి April 6th. ఇది ట్రంప్ సెట్ చేసిన డెడ్ లైన్. ఒకవేళ ఇరాన్ టర్మ్స్ని అగ్రీ చేయకపోతే అమెరికా ఇరాన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన స్ట్రైక్స్ చేసే ఛాన్స్ ఉంది. అంటే ఇరాన్ పవర్ గ్రిడ్స్, ఆయిల్ టెర్మినల్స్, రిఫైనరీస్, గ్యాస్ పైప్ లైన్స్ ఇలా అన్నిటినీ టార్గెట్ చేస్తుంది. ఈ డెడ్ లైన్కి ఈ రోజు నుంచి అంటే నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైం నుంచి జస్ట్ 6 days టైం ఉంది. ఇప్పుడు సీజ్ ఫైర్ ఎందుకు కొలాప్స్ అయిందో చూద్దాం. March 29th మన పక్కన ఉన్న పాకిస్తాన్లో కొందరు పెద్ద మనుషులు కూర్చొని యుద్ధం ఆపేద్దాం, శాంతిని కాపాడదాం అని ముచ్చట్లు పెట్టారు. అక్కడ వాళ్ళ శాంతి వచనాలు పలుకుతుంటే అదే టైంలో అమెరికా 2500 మంది మెరైన్స్ ని వార్ జోన్ లోకి డిప్లాయ్ చేసింది. అంటే ఒక పక్క శాంతి మంత్రాలు, ఇంకో పక్క తుపాకుల మోతలు అనమాట. దీంతో ఇరాన్ కి బాగా కాలింది. March 30th ఇరాన్ ఫారెన్ మినిస్ట్రీ బయటకు వచ్చి అమెరికా పెట్టిన కండిషన్స్ కి గట్టిగా నో చెప్పేస్తుంది. ఇక్కడ మాత్రం అమెరికా ఏం చెప్పినా ఇరాన్ మాత్రం నో అని చెప్తుంది. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి అయితే బ్లంట్ గా మేము ఈ నెగోషియేషన్స్ లో పార్టిసిపేట్ చేయలేదు, అసలు అలాంటి ప్లాన్ కూడా లేదు అని చెప్పాడు. అమెరికా పంపిన ఆ 15 points ప్లాన్ ని ఎప్పుడో డస్ట్బిన్ లో పడేసాం అని చెప్పాడు. ఇన్ని మాటలు అనిపించుకున్న తర్వాత ట్రంప్ కి కోపం రాకుండా ఉంటుంది చెప్పండి? మర్యాదగా మాట విరగపోతే మీ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని లేపేస్తాని వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇద్దరిలో ఒక్కళ్ళు కూడా వెనక్కి తగ్గేలా లేరు. అందరూ గొడవని పెంచేవాళ్లే కానీ తగ్గించే వాళ్ళు ఒక్కరు కూడా కనపడతలేరు అనమాట. March 29th కి డెత్ టోల్ వచ్చేసి 3000 ని క్రాస్ చేసింది. ఎవ్రీ అవర్ ఇది పెరుగుతూనే ఉంది. వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనే దానికి జియో పొలిటికల్ అనలిస్టులు ఏం చెప్తున్నారు తెలుసా? పాయింట్ నెంబర్ 1, ఇరాన్ వీక్ అవుతుంది కానీ సరెండర్ అవ్వలేదు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ ని, మిసైల్ బేసెస్ ని, ప్రతి రాడార్ సిస్టమ్ ని డెస్ట్రాయ్ చేసి మేమే గెలిచాం అని పండగ చేసుకుంటాయి. కోందాబ్ రియాక్టర్ అండ్ యాడ్ యురేనియం ప్రాసెసింగ్ ప్లాంట్స్ ని డెస్ట్రాయ్ చేశారు. ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే ఎంత జరిగినా ఇరాన్ మాత్రం తగ్గేదేలే అంటూ డ్రోన్స్ తో అటాక్ చేస్తూనే ఉంది. అమెరికా పెట్టిన ప్రతి కండిషన్ కి నో చెప్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇరాన్ దగ్గర ఇంకా చాలా స్టాక్ ఉంది. మేము అల్లా టప్పాగా లొంగిపోయే బ్యాచ్ కాదని చెప్పి అమెరికాకి చుక్కలు చూపిస్తుంది. పాయింట్ నెంబర్ 2, ఈ వార్ ఇప్పుడు బహ్రెయిన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఖత్తర్ అండ్ కువైట్ కంట్రీస్ కూడా రీచ్ అయింది. గల్ఫ్ స్టేట్స్ జస్ట్ ఆడియన్స్ లాగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి అనే ఇల్యూజన్ ఇప్పుడు కంప్లీట్ గా పోయింది. గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న అన్ని యుఎస్ బేసిస్ పైన ఇరాన్ స్ట్రైక్ చేయడం వల్ల ప్రతి గల్ఫ్ కంట్రీ ఒక వార్ జోన్ గా మారింది. అక్కడ ఉండే ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్పోర్ట్స్, ఫైనాన్షియల్ హబ్స్ అన్ని ఇప్పుడు డేంజర్ లో ఉన్నాయి. పాయింట్ నెంబర్ 3 వచ్చేసి April 6th డెడ్ లైన్. ఒకవేళ April 6th తర్వాత ట్రంప్ గనక ఇరాన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన స్ట్రైక్స్ చేస్తే ఇప్పటికే మ్యాసివ్ ప్రెషర్ లో ఉన్న ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ పూర్తిగా ఆగిపోతాయి. ఆల్రెడీ దెబ్బతిన్న ఇరాన్ ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. కానీ ఇక్కడే ఒక డేంజరస్ ఫ్లిప్ సైడ్ ఉంది. హిస్టరీ ప్రకారం ఏ గవర్నమెంట్ అయినా తమ ఎగ్జిస్టెన్స్ డేంజర్ లో పడినప్పుడు అవి వెనక్కి తగ్గవు, ఇంకా రెచ్చిపోతాయి. ఇరాన్ గనక స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ని కంప్లీట్ గా క్లోజ్ చేస్తే అది మిడిల్ ఈస్ట్ క్రైసిస్ లో మాత్రమే కాదు, వరల్డ్ మొత్తం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీగా మారే ప్రమాదం ఉంది. పాయింట్ 4, గ్రౌండ్ ఆపరేషన్. అమెరికా ఇప్పటికీ తన 82nd ఎయిర్బోర్న్ డివిజన్ ని అక్కడికి పంపింది. లీక్ అయిన రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు కార్గ్ ఐలాండ్ ని టార్గెట్ చేస్తున్నారు. ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ లో 90% ఇక్కడ నుంచి వెళ్తుంది. అంటే అమెరికా ప్లాన్ ఏంటంటే టోటల్ గా ఇరాన్ లోపలికి వెళ్ళి వార్ చేసే రిస్క్ తీసుకోకుండా ఈ ఒక్క ఐలాండ్ ని లేపేస్తే చాలు ఇరాన్ గొంతు నొక్కినట్లే. ఇది ఫుల్ స్కేల్ గ్రౌండ్ ఇన్వేషన్ లేకుండానే ఇరాన్ ని ఎకనామిక్ గా దెబ్బతీస్తుంది. పాయింట్ నెంబర్ 5, న్యూక్లియర్
క్వశ్చన్. ఇజ్రాయెల్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన స్ట్రైక్స్ చేస్తుంది కాబట్టి ఇంకా ఇరాన్ పైన అయిపోయినట్టు కాదు. ఇరాన్ ఏమో అంత ఇన్నోసెంట్ కంట్రీ కాదు. వాళ్ళు తమ న్యూక్లియర్ సీక్రెట్స్ ని ఇంకా ఎక్కడ దాచిపెట్టారో ఎవరికి తెలియదు. ఒక ఫెసిలిటీ సెంటర్ ని బ్లాస్ట్ చేశారని IAEA రిపోర్ట్ వచ్చింది. ఓకే, బట్ మనకి తెలియకుండా ఎన్ని ఉన్నాయో, మనకంటే ఐ మీన్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ కి. ఒకవేళ ఇరాన్ కంప్లీట్ గా కార్నర్ అయిపోయాం అని ఫీల్ అయితే, ఒకవేళ తమ రెజిమ్ సర్వైవల్ రిస్క్ లో పడింది అని అనుకుంటే, మనం ఎలాగూ పోతున్నామని తమ దగ్గర ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ తో ఏవైనా చేయొచ్చు. అందుకే రష్యా కూడా పరిస్థితి చేయి దాటిపోయేదాకా తీసుకెళ్లొద్దు అని హెచ్చరిస్తుంది. April 6th డెడ్ లైన్ వరకు, అంటే నెక్స్ట్ 6 days ఈ వార్ లో మోస్ట్ డేంజరస్ టైం అనమాట. ఒక్కరు కూడా వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. ఇరాన్ సీజ్ ఫైర్ ని రిజెక్ట్ చేస్తుంది. అమెరికా బంక్ బస్టర్ బాంబ్స్ తో ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన అటాక్ చేస్తుంది. ఇంకో పక్క గల్ఫ్ కంట్రీస్ పైన అటాక్స్ జరుగుతున్నాయి. అమెరికా మిలిటరీని ఇరాన్ కి డిప్లాయ్ చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తుంది వార్ కి ఎండింగ్ కాదు, మోస్ట్ డేంజరస్ చాప్టర్ కి బిగినింగ్. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో కూడా ఇస్ఫహాన్ ఇంకా బర్న్ అవుతూనే ఉంది. కోందాబ్ రియాక్టర్ డిస్ట్రాయ్ అయిపోయింది. సీజ్ ఫైర్ రిజెక్ట్ అయింది. April 6th డెడ్ లైన్ దగ్గరకు వచ్చేస్తుంది. ఈ వార్ ఎఫెక్ట్ మన ఇంటిని కూడా టచ్ చేస్తుంది. అలాగే ఈ అనాలిసిస్ కూడా మిమ్మల్ని టచ్ చేస్తే, ఈ అనాలిసిస్ ద్వారా మీకు ఏం జరిగిందో అర్థమైతే ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా దీని గురించి తెలుసుకోవాలి. సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ 6 days ఈ వార్ ఎటు వెళ్తుందో డిసైడ్ చేస్తుంది. మళ్ళీ ఏదైనా బిగ్ అప్డేట్ రాగానే మెరుపు తెగలాగా వచ్చేస్తాను. మార్కెట్ వుల్ఫ్ ఇండియాలో చాలా ర్యాపిడ్ గా గ్రో అవుతుంది. ఆల్రెడీ 2 million కి పైగా డౌన్లోడ్స్ ఉన్నాయి. ఈ యాప్ తో మీ ట్రేడింగ్ జర్నీని స్టార్ట్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో ఇచ్చాను, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. సో దట్స్ ఆల్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో ఖచ్చితంగా పోస్ట్ చేయండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. సెలవు, బాయ్ బాయ్.